రెండు రాష్ట్రాల కోసం వారు మీట్ అయ్యారు. ఖచ్చితంగా రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడి కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇంకా అన్ని పథకాలు కానీ ప్రాజెక్టులు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, యువతకు మహిళలకి వృద్ధులకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం. రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ ఇక్కడ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉన్నది అనుకోవచ్చా? ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. కార్యకర్తలు ఎక్కడికి పోలేదు, కార్యకర్తలంతా ఉన్నారు, విలేజ్లలో గ్రామాలలో మొత్తం ఉన్నారు. మళ్ళీ అందరూ వచ్చేస్తారు. బాబు గారు గెలవడంతో మన తెలంగాణలో కూడా మొత్తం అందరూ టీడీపీ వైపే చూస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు సీఎంలు కలవడం వల్ల రెండు రాష్ట్రాలకి ప్లస్ అనుకోవచ్చా మైనస్ అనుకోవచ్చా? ప్లస్సే అవుతుంది, ప్లస్ అవుతుంది. ఏదున్నా కూడా ఇంతకుముందు హైదరాబాదు అందరికీ అన్ని రాష్ట్రాలకు కూడా ఇక్కడ హైదరాబాదు సమశీతోష్ణ స్థితి ఉంటుంది. అందరు కూడా ఇక్కడ ఐటీ రంగం కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ఇక్కడ అందరూ జీవించడానికి ఆస్కారం ఉంది, ఉంటారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేయడం కంపల్సరీ అవుతుంది. మేడం, నారా చంద్రబాబు గారు తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీ డెవలప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ఏపీ ప్రాపర్టీస్ ఏదన్నా ఉన్నాయా అన్న దాని గురించి చర్చించడానికి వచ్చారు. దాని గురించి మేమేమీ చెప్పలేమమ్మా. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఫామ్లోకి రావడం అన్నది ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పట్లో కోలుకోదేమో అనుకున్న టైంలో మళ్ళీ పునికి పుచ్చుకుంది. ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గచ్చిబౌలిలో హైటెక్ సిటీ పెట్టి ఎన్నో వేల కుటుంబాలకి సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని పల్లెటూరు నుంచి తీసుకొచ్చి రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ ఇక్కడ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? అంటే అందరం అనుకుంటున్నాము, తెలంగాణలో కూడా టీడీపీ పార్టీ పుంజుకుంటుందని అందరం చాలామంది అనుకుంటున్నాము. మాకు ఏపీని డెవలప్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఏపీ నుంచి వచ్చాను, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. చూసుకుంటే ఏపీలో కూడా ఐటీ కంపెనీస్ లేవు, అలాగే చాలా డౌన్లో అయితే ఉన్నది ఏపీ. ఏంటండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నది చాలా డౌన్లో అయితే ఉన్నది. డెవలప్మెంట్ ఏ విధంగా ఈ 5 yearsలో ఏపీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది? ఈ 5 yearsలో ఏపీ డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే 10 years బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని స్థాపించి హైదరాబాద్ని డెవలప్ చేశారు. అలాగే ఏపీ కూడా డెవలప్ అవ్వాలి, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏపీలో కూడా రావాలని కోరుకుంటున్నాం. అక్కడి నుంచి చాలామంది యూత్ నిరుద్యోగులతోటి ఉద్యోగాలు లేక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అలా షిఫ్ట్ అవుతున్నారు పేరెంట్స్కి దూరంగా ఉండి. ఆ స్థితి ఏపీ ప్రజలకి రాకుండా హైదరాబాద్లో ఎట్లాగైతే హైటెక్ సిటీ, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, మెడికల్ ఇట్లాంటివన్నీ